హే గాయ్స్, వెల్కమ్ టు నేహా నరేటివ్స్. నేనైతే ఇప్పుడు పూణే వెళ్తున్నాను. క్లయింట్ మీటింగ్ ఉండే అండ్ ఆల్సో మా కొలీగ్ది పెళ్ళి ఉండే అనమాట. సో రెండు కలిసి వస్తాయని పూణే వెళ్తున్నాను. సో నేనైతే ఇక్కడ స్లీపర్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం కంఫర్టబుల్గా సేఫ్గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ కొంచెం మనకి ఏంటంటే స్లీప్ కూడా నాకు ప్రాపర్గా ఉంది అని అనిపిస్తుంది, నెక్స్ట్ డే కొంచెం మంచిగా ఉండడానికి. సో ఇక్కడైతే ఇప్పుడు కొంచెం క్రిస్మస్ టైం కదా, అందుకే కొంచెం ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి. నాకు 1800 అలా పడింది. సో ఈ పూణే ట్రిప్లో నేను కంప్లీట్గా బడ్జెట్, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయొచ్చు, అలా ప్లేసెస్ అన్ని కవర్ చేస్తానన్నమాట. నేనైతే ఇక్కడ ఫ్రైడ్ రైస్ అలా ప్యాక్ చేసేసుకొని ఇంకా ఎక్కేసానమాట. ఇంకా బయటికి దిగాల్సిన అవసరం ఉండదు, ఇక్కడే తినేయచ్చు కదా అని. అండ్ ఆల్సో లైక్ 12 hours అలా పడుతుంది, 11 hours అలా పడుతుంది అనమాట పూణేకి. జస్ట్ నైట్ పడుకుంటే మార్నింగ్ లేసేయచ్చు. అండ్ ఆల్సో ఇంకా ఇక్కడ మనకి యాప్ ఉంటుంది అనమాట. సో మనం ఎక్కడ ఉన్నాము లైవ్ ట్రాక్ అన్నీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సెక్యూర్గా ఉంటుంది. ఇంకా అయితే మార్నింగ్ రీచ్ అయిపోయామన్నమాట. సో నేను పూణేలో ఎంటర్ అయ్యే ముందు గమనించింది ఏంటంటే చాలా నర్సరీస్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఫ్లవర్ మార్కెట్స్, కంప్లీట్గా ఫ్లవర్ మార్కెట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడైతే నేను మా కొలీగ్స్తో స్టే చేశాను. అండ్ ఆల్సో మా అక్క వాళ్ళ ఇల్లు కూడా ఇక్కడే ఉంది పూణేలో. సో నేను వాళ్ళ ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూశానమాట. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ వర్క్ అదంతా కొంచెం ఉంటే అంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా పూణే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. అండ్ ఇక్కడైతే ఆటోస్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి యాజ్ యూజువల్. ఊబర్లో కొంచెం అఫోర్డబుల్గా పర్లేదు, ఇంకా మన హైదరాబాద్ లానే అనిపించింది. ఇంకా ఫస్ట్ ప్లేస్ అయితే మేము శనివారం వాడ లొకేషన్ పెట్టుకొని వెళ్ళాము. అక్కడ నుంచి మనం కోర్ పూణే ఒక హాఫ్ డే ఆర్ మోర్ దెన్ దాట్ మనం కవర్ చేసేయచ్చు అనమాట కంప్లీట్గా అక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని. ఇక్కడ పోహా అంటే చాలా బాగా దొరుకుతుంది శనివారం వాడ ఆపోజిట్గా. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. టర్రీ పోహా అని నేను ట్రై చేశాను. కొంచెం సాంబార్ లాగా ఒక మిక్చర్ యాడ్ చేస్తారనమాట. తర్వాత ఇక్కడైతే గణేష్ టెంపుల్ ఉంటుంది, ఎంత బాగుందో అసలు. చూడండి, ఇలా రోడ్ నుంచి డైరెక్ట్గా అసలు లోపలికి కనిపించేస్తుంది అనమాట. అసలు నేనైతే ఎక్కడా చూడలేదు అసలు. చాలా పవర్ఫుల్ అంట. పూణే వస్తే డెఫినెట్గా ఇది మాత్రం ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోండి. ఆ తర్వాత అయితే ఇక్కడ ఫేమస్ మోదక్ ట్రై చేశాను. నాకు మోదక్ మీద ముందు అంత ఒపీనియన్ ఉండేది కాదు, నచ్చదు నాకు అని ఫీలింగ్ ఉండే. కానీ తిన్న తర్వాత అర్థమైంది ఎంత యమ్మీగా ఉందో. సో అక్కడ తినేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా కొంచెం లైక్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. కొంచెం ముందుకు వెళ్తే అసలు మంచిగా మన బేగం బజార్ ఎలా ఉంటుంది అలా ఒక మార్కెట్ లాగా కంప్లీట్గా ఉంది. ఇక్కడ కొంచెం మరాఠీ స్టైల్ జ్యువెలరీ అంతా ఉంది. నాకు చాలా ఇష్టం. ఎలాగో పెళ్ళి ఉంది కదా, కొంచెం దానికి తగ్గట్టు ఏదైనా బింది ఇట్లా చంద్రబింబం లాగా ఉంటుంది కదా బింది వాళ్ళు, మరాఠీ వాళ్ళది. సో అలా పెట్టుకోవచ్చు అనుకున్నాం. ఇక్కడ వినాయకుడిని చూసారు కదా, ఇలా పూణేలో 5 ప్లేసెస్లో ఉంటుందంట డిఫరెంట్లో. సో మేము ఒకటే కవర్ చేయగలిగామన్నమాట. చెప్పాను కదా ఆల్రెడీ ఫ్లవర్ మార్కెట్ ఇలా ఉంటుందని. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ దర్శనం అయిపోయింది కాబట్టి నేనైతే పువ్వులు ఏం తీసుకోలేదు. ఇంకా మంచిగా అలా మార్కెట్ ఎక్స్ప్లోర్ చేశాను. కొన్ని జ్యువెలరీ అలా తీసుకున్నాను అనమాట. డ్రెస్సెస్ అయితే అవసరం లేదు, మన దగ్గరే చాలా బాగా దొరుకుతాయి. సో అందుకే అక్కడైతే ఏం తీసుకోలేదు. జ్యువెలరీ మాత్రం కొన్ని తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం వెనుకకు వచ్చేసి ఇక్కడ లాల్ మహల్ అని ఉంటుంది. ఇది శివాజీ మహారాజ్ వాళ్ళ మదర్ కోసం కట్టిందనమాట. చాలా బాగుంది. ఫోటోగ్రఫీ లైక్ ఇంటీరియర్లో అలో లేదు, ఎందుకంటే కొందరు రీల్స్ చేసి కొంచెం అలా నెగిటివిటీ అయిందనమాట. సో అప్పటి నుంచి బ్యాన్ చేశారు. సో కొంచెం ట్రై చేశారు లోపల తీయడానికి. అందులో లోపల ఏం లేదు, ఖాళీగా ఉంటుంది. జస్ట్ మన శివాజీ మహారాజ్ చిన్నప్పుడు ఎలా ఉంటుంది అన్నీ అట్లా పెయింటింగ్స్ లాగా, ఆర్ట్స్ లాగా అదంతా ఉండే అనమాట. ఇక్కడ చాలా పీస్ఫుల్గా, చాలా అంటే చాలా బాగుంది. మధ్యాహ్నం టైం కదా, కొంచెం నుంచో చల్లగా కొద్దిసేపు అట్లా రిలాక్స్ అయిపోయాము. ఆ తర్వాత అయితే శనివారం వాడ చూడడానికి వచ్చాము. ఇది బాజీరావు మస్తానీ మూవీలో లైక్ బాజీరావు ఉంటారు కదా శనివారం వాడ, అదే అనమాట ఇది. సో నాకు ఇక్కడికి వచ్చేవరకు తెలియదు అది ఇక్కడే ఉంటుందని. ఇక్కడ తాతయ్య చూసినారు కదా, వాళ్ళ లైక్ సన్న సెల్ఫీ తీయడానికి ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. రావట్లేదు అతనికి. సో హీ కెప్ట్ ఆన్ ట్రైయింగ్. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో మూమెంట్ అయితే. సో ఇదైతే కంప్లీట్గా ఈ శనివారం వాడ మొఘల్స్ కంప్లీట్గా డిస్ట్రాయ్ చేశారు, లోపల ఏం లేదనమాట. సో అసలు కొంచెం బాగా అనిపించింది, అంటే ఎలా ఉండేదో చూద్దాం అనుకున్నాను, బట్ చాలా డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ తర్వాత మేమైతే ఇంకా యాక్చువల్గా ఫుడ్ పిక్స్ తీయలేదు నేను, బట్ వడాపావు తిన్నాము, అలా పానీపూరి, చాలా కొంచెం వెరైటీస్ అన్ని ట్రై చేసాం. స్ట్రీట్ ఫుడ్ పానీపూరి అయితే కొంచెం తీయగా ఉంది, బట్ వడాపావు అయితే సూపర్గా ఉంది. ఎనీవే మహారాష్ట్ర ఫేమస్ అదే కదా, సో అదే ఎక్కువ తిన్నా అనమాట. బట్ ఎంతైనా హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్ అయితే దాంతో ఈక్వల్ కాదు డెఫినెట్గా అనిపించింది. కొంచెం స్వీట్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ స్వీట్ షాప్ ఉందనమాట. అక్కడ దగ్గరలోనే ఒక 500 meters శనివారం వాడ నుంచి ఉంది.
ఇక్కడ బాకర్వాడి అని చాలా అంటే చాలా ఫేమస్ పూణే స్నాక్ అన్నమాట. ఇది దివాళీ అప్పుడైతే ఈ షాప్కి 1-2 కిలోమీటర్స్ లైన్ ఉంటుందంట, అంత పెద్దగా ఉంటుందంట, చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడైతే నేను ఇది మా ఫ్యామిలీ కోసం కూడా తీసుకొని అలా కొంచెం తిని ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా నేను రూమ్స్కి వెళ్ళిపోయాను అనమాట. ఆల్రెడీ కొంచెం టైర్డ్ ఉన్నాను కదా ట్రావెల్ అండ్ వర్క్, సో ఇవన్నీ